జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగరా. అయ్యో, ఇప్పుడు దీపక్ కొంపతీసి దొరికిపోతాడో ఏంది? అమ్మాయి గారు, ఆగండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు ఇది? ఎందుకంత ఆవేశపడుతున్నారు? వాడు నా పర్సు లాక్కోలేదు, నా తాళిబుట్ట లాక్కెళ్ళాడు. అందుకే ఈ వేరే ఆవేశం. వరలక్ష్మి వ్రతం చేసుకున్నది ఎందుకు? నా భర్త నా తాళి క్షేమంగా ఉండాలనే కదా. పోనీలే, నా మంగళసూత్రం నాకు దక్కింది. మళ్ళీ నీ చేత్తో కట్టించుకుంటాను. అమ్మాయి గారు, మీరు నన్ను మేనేజ్ చేసి నోరు మూయించిన ఆ దేవతని మాయ చేయలేరు. నేను కట్టని తాళి మీ మెడలో ఉండకూడదని ఇలా జరిగింది. అబద్ధపు పెళ్లికి ఈ రోజుతోనైనా ముగింపు చెప్దాం. అంటే నువ్వు మెళ్ళో తాళి కట్టవా? కట్టను. రాజు, క్షమించండి అమ్మాయి గారు. నేను 3 ముళ్ళు వేని తాళి మీ మెడలో పడింది. అది మంచి వచ్చాడు, దానంతట అదే మీ నుంచి వేరైంది. ఇంకా ఈ నాటకానికి స్వస్తి చెప్దాం. అసలు మీరు కానీ ఆ DNA రిపోర్ట్స్ని పోగొట్టకపోయి ఉంటే ఈ పాటికి దీపక్కి మందారానికి పెళ్లి జరిపించుండేవాడిని. దీపక్ వల్ల ప్రాబ్లం రాదు కాబట్టి అప్పుడు నేను పెద్ద ఎక్కి నిజం చెప్పేసేవాడిని. అంటే వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవా? వీళ్ళెక్కడ నీకు మందరానికి పెళ్లి చేస్తారో ఏమోనని నీ లెక్క నేను కూడా భయపడ్డాను. గుళ్ళో వేసిన నాటకంలో పూలదండతో పాటు నీ చేత్తో నువ్వే తాళి కూడా వేశావు. మర్చిపోయావా? అది నాటకం అమ్మాయి గారు. నాటకంలో అయినా సినిమాల్లో అయినా తాళి కడితే వాళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళి అయిపోయినట్ట. నువ్వు పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం ప్రేమని కూడా చంపుకుంటున్నావా? రికార్డ్ చేయి. పేదవాడి ప్రేమ మనసులో పుట్టి మనసులోనే చచ్చిపోవాలి. ఇన్ని రోజులు DNA రిపోర్ట్స్ లేకుండానే వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడారా? శబాష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.